శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య పర్వాలనే 9 పర్వాలు పూర్తి చేసాం. 10వదైన సౌప్తిక పర్వం చెప్పుకుంటున్నాం. ఇందులో కూడా మనం నిన్నటి వరకు 7 అధ్యాయాలు పూర్తి చేసి 8వ అధ్యాయంలోని 63వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 64వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. సత్తు క్రోధ సమావిష్టః ద్రోణపుత్రో మహాబలః శిఖండినం సమాసాజ్య ద్విధా చిచేత శోషినా. అశ్వత్థామ కోపంతో శిఖండి మీదకి వచ్చాడు. 2 ముక్కలుగా నరికేశాడు కత్తితో అతన్ని. శిఖండినం తతో హత్వా క్రోధావిష్టః పరంతభః ప్రభద్రక గణాన్ సర్వాన్ అభిదుద్రావ వేగవాన్ యచ్చ శిష్టం విరాటస్య బలంతు భృశమాద్రవీత్. అశ్వత్థామ తర్వాత ప్రభద్రక అన్నింటిపైన కూడా దాడి చేశాడు. విరాట సేనలో మిగిలి ఉన్న వారిపై కూడా తీవ్రంగా దాడికి దిగాడు. అద్రుపదస్య చ పౌత్రాణం సుహృదామపి చకార కథనం ఘోరం దృష్ట్వా మహాబలః. ద్రుపదుడి యొక్క కొడుకుల్ని, మనవళ్ళని, మిత్రుల్ని వెదకి భీకరంగా చంపేశాడు అశ్వత్థామ. అన్యానన్యాంశ్చ పురుషాన్ అభిసృత్య న్యకృంతదసినా ద్రౌణి అసిమార్గ విశారదః. ఇదంతా అశ్వత్థామ మహిమ కాదు. నిజానికి ఆ కపర్ది, ఆ శివుడే సంహరిస్తాడు అని చెప్తారు భారతంలో. ముందుండి ఆయన సంహరించుకుంటూ పోతుంటే వీళ్ళు చంపినట్టుగా అనుకుంటారు. కానీ ఈ అశ్వత్థామకు కూడా శివుడే తనను తాను సమర్పించుకున్నాడు. అశ్వత్థామ అందరినీ చంపడానికి వచ్చినప్పుడు శివుడు ఎదురవుతాడు. అయ్యా శివయ్య, నన్ను చంపేసే అంటాడు. కాదు, ఇది విశ్వకార్యం కదా, సృష్టి కార్యం. ఈ సృష్టి కార్యంలో సృష్టి తర్వాత పోషణ ఉంటుంది, సంరక్షణ ఉంటుంది, తర్వాత లయం చేయటం కూడా ఉంటుంది. ఆ లయం చేసే డ్యూటీ ఎవరిది? శివుడిది అనమాట. నాయన వచ్చేయి, నీ పని నువ్వు కానిచ్చుకో అంటాడు నిద్రపోతున్న వాళ్ళందరినీ చంపడానికి. ఇలా ఒక్కొక్కరిని సుప్తావస్థలో ఉన్న వాళ్ళని చంపాడు కాబట్టి దీనికి సౌప్తిక పర్వం అని పేరు వచ్చింది. సుప్తావస్థలో ఉన్నవాడు నిద్ర లేచినా కూడా ఇంకా మత్తు వదలదు వాళ్ళకి. కాబట్టి వెంటనే సంహరిస్తున్నాడు అనమాట ఒక్కొక్కరిని లేపి. ఆ తర్వాత అన్యాన్యాశ్చ పురుషాన్ అభిసృత్య న్యక్రంతదసినా ద్రౌణి. ద్రౌణి అంటే ద్రోణుడు పుత్రుడు అని. అసిమార్గ విశారదః. కత్తిని ఉపయోగించడంలో బహునేర్పరి అశ్వత్థామ. మిగతా వాళ్ళని కూడా తరిమి కొట్టి కత్తితో నరికాడు వాళ్ళని కూడా. కాళీం రక్తాస్య నయనాం రక్తమాల్యాను లేపనాం రక్తాంబరధరామేకాం పాశహస్తాం కుటుంబినీం దదృశు కాళరాత్రింతే గాయమానామవస్థితాం నరాస్య కుంజరాన్ పాసై బద్వా ఘోరై ప్రతస్తుతీం. అక్కడ
ఆమె కన్నులు ముఖం ఎర్రగా ఉన్నాయి. తీసుకోండి గ్లాసులో ఎర్రని మాలల్ని చందనాన్ని ధరించింది. ఎర్రటి వలువలు దాల్చింది. పాశాలు చేతబట్టి సాటి లేని రీతిగా కనబడుతుంది. ఆమె సఖులు కూడా వెంట ఉన్నారు. గీతాలు పాడుకుంటూ భీకర పాశాలతో మనుషుల్ని, గుర్రాలని, ఏనుగుల్ని బంధించి తీసుకుని పోతుంది. ఎవరు? కాళరాత్రి. ఆ రాత్రి ఇవన్నీ కూడా మొత్తం అందరినీ సఫా చేస్తున్నాడు అశ్వత్థామ. రేపు మనం 71వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.